రుతుపవనాలు జోరు పెంచాయి. దేశవ్యాప్తంగా వర్షాలు దంచేస్తున్నాయి. అసోంలో వరద విలయం కొనసాగుతుండగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద విలయం కొనసాగుతోంది. 29 జిల్లాల్లోని 24 లక్షల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. వేల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తుఫాను, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరిందని అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కామ్ రూపులో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్సాం వరద బాధితులను పరామర్శించారు. కజిరంగా జాతీయ పార్క్ ఇంకా వరద ముంపులోనే ఉంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 6 ఖడ్గమృగాలు, 117 అరుదైన జింకలు ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మరో 98 జంతువులను రక్షించి చికిత్స అందిస్తున్నారు. 2017లో సంభవించిన భీకర వరదల కారణంగా కజిరంగాలో 350కి పైగా వన్యప్రాణులు చనిపోయాయి. ఇప్పుడు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు దేవభూమి ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రిషికేశ్లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో రాత్రి వేళల్లో ఘాట్ల వద్దకు పర్యాటకులు ఎవరూ వెళ్లవద్దని ఎస్డీఆర్ఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లక్నో, కుషీనగర్, బలరాంపూర్, సరస్వతి జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు శారదా నదికి వరద పోటెత్తుతోంది. పిలిభిత్ ప్రాంతంలో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెంగాల్లో కురిసిన వర్షాలకు రాజధాని కోల్కతా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నెల 12 వరకు బెంగాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.